హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. జెప్టోలో రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు జెప్టో సూపర్ స్టోర్లో జాయిన్ అయితే 10,000 రూపాయలు జాయినింగ్ బోనస్ అయితే చూపిస్తూ ఉంటుంది. జెప్టో డార్క్ స్టోర్లో జాయిన్ అయితే 2 నుంచి 5,000 రూపాయలు జాయినింగ్ బోనస్ అయితే చూపిస్తూ ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి జెప్టో సూపర్ స్టోర్లో జాయిన్ అయ్యి 10,000 రూపాయలు జాయినింగ్ బోనస్ ఎర్నింగ్ చేసుకుందాము అనుకుంటారు. 10,000 రూపాయలు జాయినింగ్ బోనస్ ఎర్నింగ్ చేసుకుందాము అనే ఆలోచన చాలా మంచి ఆలోచన. బట్ జెప్టో సూపర్ స్టోర్ అంటే ఏంటి, జెప్టో డార్క్ స్టోర్ అంటే ఏంటి, సూపర్ స్టోర్లో జాయినింగ్ బోనస్ ఎందుకు ఎక్కువగా ఇస్తున్నారు, దీన్ని ఆలోచించారా? లేదు, మీకు తెలియదు చాలామందికి జెప్టో సూపర్ స్టోర్ అంటే ఏంటి, జెప్టో డార్క్ స్టోర్ అంటే ఏంటి అనేది. ఇవాళ క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జెప్టో సూపర్ స్టోర్ అంటే ఏంటి, డార్క్ స్టోర్ అంటే ఏంటి అనేది ఈ వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత ఏ స్టోర్లో కావాలంటే ఆ స్టోర్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. ఎవరైతే మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అవుతారో వాళ్ళకి 2,000 నుంచి 10,000 రూపాయల వరకు జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. స్పెషల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సింపుల్గా యాప్ డౌన్లోడ్ చేయండి, మీ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. వితిన్ 1 డేలో మీ జెప్టో ఐడి అనేది యాక్టివేషన్ అవుతుంది. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈ జెప్టో అనేది ఒక ఆన్లైన్ గ్రాసరీ యాప్. ఈ యాప్లో చాలామంది కస్టమర్స్ ఆన్లైన్లో వాళ్ళకి కావాల్సిన ఫుడ్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ ఆర్డర్ పెడుతూ ఉంటారు. ఆర్డర్ పెట్టిన వస్తువులను వితిన్ 10 మినిట్స్లో డెలివరీ చేయాలి అనే కాన్సెప్ట్తో ఈ జెప్టో డార్క్ స్టోర్ అయితే తీసుకొచ్చారు. అసలు డార్క్ స్టోర్ అంటే ఏంటి? పేరులోనే ఉంది డార్క్. ఇదొక సీక్రెట్ స్టోర్. జెప్టోలో పనిచేసే డెలివరీ పార్ట్నర్స్కి తప్ప ఇంకెవరికి తెలీదు ఈ జెప్టో వేర్ హౌస్ ఎక్కడ ఉంది అనేది. ఇది సీక్రెట్ స్టోర్లా ఉంటుంది. డెలివరీ పార్ట్నర్ వెళ్ళి వెయిట్ చేస్తే అక్కడ ఆర్డర్లు వస్తాయి. అక్కడ నుండి కస్టమర్కి అయితే ఫుడ్ ఆర్ గ్రాసరీస్ డెలివరీ చేస్తూ ఉంటారు. ఈ జెప్టో డార్క్ స్టోర్స్ అనేవి వితిన్ 4 కిలోమీటర్ రేడియేషన్స్లో ఒక్కొక్క జెప్టో డార్క్ స్టోర్ అయితే ఉంటుంది. ఈ జెప్టో డార్క్ స్టోర్లో జాయిన్ అయిన వారికి ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ వస్తూ ఉంటాయి. సో ఎందుకంటే ఇందులో మనకి ఎక్కువగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అట్ ది సేమ్ టైం ఇంట్లో వాడే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో తెల్లవారింటికి వెజిటేబుల్స్ ఆర్డర్ పెడుతూ ఉంటారు. కొత్తిమీర కావాలని, తర్వాత పాల ప్యాకెట్లు కావాలని, బంగాళదుంపలు కావాలని, ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఆర్డర్ పెడుతూ ఉంటారు. అందుకోసమే జెప్టో డార్క్ స్టోర్లో వర్క్ చేసే వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లు అయితే వస్తూ ఉంటాయి. ఇకపోతే ఈ జెప్టో డార్క్ స్టోర్స్ అనేవి వితిన్ 4 కిలోమీటర్ రేడియేషన్స్లో అవైలబుల్గా ఉంటాయి. అందుకోసమే ఇందులో వర్క్ చేసే డెలివరీ పార్ట్నర్స్కి మ్యాక్స్ 4 కిలోమీటర్ రేడియేషన్స్లోనే ఆర్డర్లు వస్తూ ఉంటాయి. ఓకే, బేస్ పే ఎంత ఇస్తున్నారు? బేస్ పే 500 మీటర్స్ లోపల ఆర్డర్ పడిందంటే మనకి 15 రూపీస్ బేస్ పే అయితే వస్తుంది. ఒకవేళ మీరు 3 కిలోమీటర్ వెళ్ళి ఆర్డర్ని డెలివరీ చేశారంటే 3 కిలోమీటర్కి 45 రూపీస్ అయితే ఇస్తారు. ఇది ఎలా ఇస్తారంటే స్టోర్ దగ్గర నుంచి కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వెళ్ళినందుకు పెర్ కిలోమీటర్కి 10 రూపాయలు అయితే ఇస్తారు. అలాగే డ్రాప్ పాయింట్ నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు స్టోర్కి రావడానికి పెర్ కిలోమీటర్కి 5 రూపీస్ అయితే ఇస్తారు. టోటల్గా 3 కిలోమీటర్ వెళ్ళినందుకు 30 రూపాయలు ఇస్తారు. 3 కిలోమీటర్ రిటర్న్ వచ్చినందుకు మళ్ళీ ఒక 15 రూపాయలు, అంటే ఒక ఆర్డర్ డెలివరీ చేసినందుకు 45 రూపీస్ అయితే వస్తాయి. మ్యాక్స్ 4 కిలోమీటర్ రైడ్ మాత్రమే వస్తాయి. ఈ జెప్టో డార్క్ స్టోర్లో ఎక్కువగా 2 కిలోమీటర్ రైడ్లు, 3 కిలోమీటర్ రైడ్లు, 1 కిలోమీటర్ రైడ్లు మాత్రమే వస్తూ ఉంటాయి. ఈ జెప్టో డార్క్ స్టోర్లో మీరు జాయిన్ అయ్యి మ్యాక్సిమం 10 అవర్స్ లాగిన్లో ఉంటే అప్రాక్సిమేట్లీ 35 ఆర్డర్స్ అయితే ఫినిష్ చేయొచ్చు. యావరేజ్గా పర్ అవర్కి 2 లేదా 3 ఆర్డర్లు అయితే ఫినిష్ చేయొచ్చు. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే 4 ఆర్డర్లు అయితే ఫినిష్ చేయొచ్చు. బట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. లాంగ్ ఆర్డర్లు పడితే 2 మాత్రమే కంప్లీట్ చేయగలం. యావరేజ్గా 10 అవర్స్ లాగిన్లో ఉంటే 800 నుంచి 1000 రూపీస్ వరకు ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనకి డైలీ ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి. వాళ్ళు కొన్ని పీక్ స్లాట్స్, నాన్ పీక్ స్లాట్స్ కండిషన్ అయితే పెడతారు. వాటిని మీట్ అయితే మనకి ఈ డైలీ ప్లస్ వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా యాడ్ అవుతాయి. యావరేజ్గా ఒక వారానికి 10 నుంచి 13, 14 వేలు అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది రైడర్స్ జెప్టో డార్క్ స్టోర్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకు అంటే జెప్టో డార్క్ స్టోర్లో ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయి. ఎందుకంటే రెగ్యులర్గా కస్టమర్స్ అందరూ కూడా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, చెప్పాను కదా, ఇంట్లో వాడే నిత్యావసర వస్తువుల్ని ఆర్డర్ పెడుతూ ఉంటారు. కాబట్టి టైం లాగ్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తాయి. కాబట్టి ఎక్కువ ఎర్నింగ్ చేసుకునే స్కోప్ ఉంది అని చెప్పి డెలివరీ పార్ట్నర్స్ అందరూ కూడా డార్క్ స్టోర్లో జాయిన్ అవుతారు. ఎక్కువ మంది డార్క్ స్టోర్లో జాయిన్ అయితే ఏమవుతుంది, ఎక్కువ మంది జెప్టో డెలివరీ పార్ట్నర్స్ అందరూ కూడా డార్క్ స్టోర్లో జాయిన్ అయితే వాళ్ళకి డార్క్ స్టోర్లో డెలివరీ పార్ట్నర్స్ అవసరం లేదు. కాబట్టి జాయినింగ్ బోనస్ అనేది కాస్త తక్కువగా ఇస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది జెప్టో సూపర్ స్టోర్లో ఎక్కువ మంది డెలివరీ పార్ట్నర్స్. అందుకోసమే అక్కడ వాళ్ళు ఎక్కువ జాయినింగ్ బోనస్ అనేది ఇస్తూ ఉంటారు. మీరు జెప్టో డార్క్ స్టోర్లో జాయిన్ అయినా, జెప్టో సూపర్ స్టోర్లో జాయిన్ అయినా కామన్గా వీళ్ళు జాయినింగ్ బోనస్ అనేది ఇస్తూ ఉంటారు. ఇకపోతే జెప్టో డార్క్ స్టోర్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జెప్టో సూపర్ స్టోర్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇకపోతే ఈ జెప్టో సూపర్ స్టోర్స్ అనేవి వితిన్ 10 కిలోమీటర్ రేడియేషన్స్లో ఒకటైతే ఉంటుంది. జెప్టో డార్క్ స్టోర్ లాగా 4 కిలోమీటర్కి ఒకటైతే ఉండదు. 10 కిలోమీటర్ రేడియస్లో ఒక జెప్టో సూపర్ స్టోర్ అయితే ఉంటుంది. ఈ జెప్టో సూపర్ స్టోర్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవైతే ఉండవు. ఈ జెప్టో సూపర్ స్టోర్లో కస్టమర్కి కావాల్సిన ఎలక్ట్రానిక్స్ ఏవైతే
హోమ్ అప్లయన్సెస్ ఉన్నాయో అట్ ది సేమ్ టైం ఎల్ఈడి బల్బ్స్, ఫ్యాన్స్, అలాగే మనకి ఇయర్ ఫోన్స్, ఎట్ ది సేమ్ టైం మనకి మిక్సీ గ్రైండర్లు కావచ్చు, లేకుంటే హోమ్ థియేటర్, ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా జెప్టో సూపర్ స్టోర్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇవే ఐటమ్స్ని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడితే 1 to 5 days అయితే పడుతుంది డెలివరీ అవ్వడానికి. అదే జెప్టో సూపర్ స్టోర్లో ఆర్డర్ పెట్టారంటే వితిన్ 30 minutesలో వాళ్ళు ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ అయితే ఇంటి వరకు అయితే వచ్చేస్తాయి. అందుకోసమే జెప్టో సూపర్ స్టోర్లో ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెడుతూ ఉంటారు. ఈ జెప్టో సూపర్ స్టోర్లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే రావు, ఎందుకంటే ఇందులో మ్యాక్స్ టు మ్యాక్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెడుతూ ఉంటారు కాబట్టి ఆర్డర్స్ కాస్త తక్కువగా ఉంటాయి. ఇందులో మనకు వచ్చే ఆర్డర్స్ అనేవి వితిన్ 8 to 10 kilometer రేడియేషన్స్లో అయితే ఉంటాయి. మ్యాక్స్ 5 to 8 kilometer ఇన్ బిట్వీన్లో మనకి ఆర్డర్లు అయితే వస్తూ ఉంటాయి. ఈ జెప్టో సూపర్ స్టోర్లో జాయిన్ అయిన వాళ్ళకి రేట్ కార్డ్ కూడా మంచిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 8 kilometer వెళ్ళి మీ దగ్గర ఉండే ఆర్డర్స్ని డెలివరీ చేశారంటే ఆ ఆర్డర్కి మీకు మ్యాక్సిమం 100 నుంచి 120 రూపాయల వరకు ఎర్నింగ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ జెప్టోలో సూపర్ స్టోర్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మింగ్ కూడా ఇస్తున్నారు. మింగ్ అంటే ఏంటి? ఈ మింగ్ గురించి ఇంత ముందే క్లియర్గా మీకు చెప్పాను కదా. ఈ జెప్టో వాళ్ళు డెలివరీ పార్ట్నర్కి ఒక ఆర్డర్స్ టార్గెట్ అయితే ఇస్తారు. ఆ టార్గెట్ ఎవరైతే మీట్ అవుతారో డైరెక్ట్గా అక్కడ చూపించిన అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. మీకు అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వారం అంతా లాగిన్లో ఉండి మీరు ఒక వారంలో 190 రైడ్లు కంప్లీట్ చేశారంటే మీకు డైరెక్ట్గా 16,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాము అంటారు. మీరు వారం అంతా లాగిన్లో ఉండి ఆ 190 రైడ్లు కంప్లీట్ చేస్తే సరిపోతుంది. అయితే దీనికి కూడా ఒక కండిషన్ అయితే ఉంటుంది. కండిషన్ ఏంటి అంటే శని ఆదివారాల్లో కంపల్సరీగా లాగిన్లో ఉండాలి. ఓకేనా? ఈ 190 రైడ్స్ ఫినిష్ చేస్తే మనకి అక్కడ చూపిస్తున్న ఆ 16,000 రూపాయలు మన బ్యాంక్ అకౌంట్లో యాడ్ అయిపోతాయి. మనం వారం అంతా కష్టపడిన ఈ ఎర్నింగ్స్ అనేవి ప్రతి మంగళవారం సాయంత్రం మన బ్యాంక్ అకౌంట్లో వీళ్ళు యాడ్ చేస్తారు. జెప్టో డార్క్ స్టోర్లో జాయిన్ అయినా సరే, మీకు జెప్టో సూపర్ స్టోర్లో జాయిన్ అయినా సరే, ఎవరికైనా సరే మంగళవారం సాయంత్రం మాత్రమే పేమెంట్ రిలీజ్ చేస్తారు. ఈ జెప్టో వాళ్ళు రీసెంట్లీ ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. జెప్టో సూపర్ స్టోర్లో జాయిన్ అయిన వారికి ఆర్డర్లు కాస్త తక్కువగా వస్తున్నాయని చెప్పి జెప్టో సూపర్ స్టోర్లో జాయిన్ అయిన వారికి కూడా అప్పుడప్పుడు పప్పు ధాన్యాలు అయితే ఆర్డర్లో వస్తూ ఉంటాయి. పప్పు ధాన్యాలు అంటే సమ్టైమ్స్ ఆయిల్స్, లేకుంటే మనకి ఇప్పుడు పప్పులు ఉంటాయి కదా, కందిపప్పు, పెసరపప్పు, ఇలాంటి ఐటమ్స్ కూడా ఆర్డర్లో మనకి పడుతూ ఉంటాయి. దీనివల్ల జెప్టో సూపర్ స్టోర్లో జాయిన్ అయిన వారు కూడా ఈ గ్రాసరీస్ అయితే సమ్టైమ్స్, ప్రతిసారి కాదు కొన్నిసార్లు అయితే ఆర్డర్లు పడుతూ ఉంటాయి. ఈ ఐటమ్స్ని డెలివరీ చేయాలి. ఈ ఆర్డర్ పడాలంటే కూడా వితిన్ 5 to 6 kilometerలో ఉంటేనే పడుతుంది. 4 kilometer బిలో అయితే మనకి ఆర్డర్స్ రావు. సూపర్ స్టోర్లో జాయిన్ అయితే పక్కా ఆ ఆర్డర్ 5 to 6 kilometer అయితే ఉంటుంది. 2 kilometer 3 kilometer రైడ్లు అయితే ఉంటాయి, ఉండవని నేను చెప్పట్లేదు, బట్ రేర్గా వస్తూ ఉంటాయి. ఓకేనా? ఈ జెప్టో సూపర్ స్టోర్లో జాయిన్ అయ్యే రైడర్స్ చాలా తక్కువ మంది. అందుకోసమే జెప్టో సూపర్ స్టోర్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఎక్కువ జాయినింగ్ బోనస్ అయితే ఇస్తూ ఉంటారు. జెప్టో సూపర్ స్టోర్ ఎక్కడ ఉంటుంది, జెప్టో డార్క్ స్టోర్ ఎక్కడ ఉంటుంది, ఈ రెండు ఒకే వేర్ హౌస్లో ఉంటాయి. అక్కడ ర్యాక్స్ వేరువేరుగా ఉంటాయి. ఓకేనా? ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక వేర్ హౌస్లో 6 ర్యాక్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ 3 ర్యాక్లు జెప్టో డార్క్ స్టోర్ వాళ్ళవి, తర్వాత 3 ర్యాక్లు జెప్టో సూపర్ స్టోర్ వాళ్ళవి. సో మోస్ట్లీ జెప్టో డార్క్ స్టోర్, జెప్టో సూపర్ స్టోర్ రెండు ఒకే వేర్ హౌస్లో ఉంటాయి. ఇక లాస్ట్ నా కన్క్లూజన్ ఏంటంటే మీరు ఇంటికి దగ్గరగా ఉండి 4 kilometer రేడియేషన్స్లో మాత్రమే వర్క్ చేయాలనుకుంటే జెప్టో డార్క్ స్టోర్లో జాయిన్ అవ్వండి. డార్క్ స్టోర్లో జాయిన్ అయితే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. 8 kilometer అయినా పర్లేదు, నేను 8 kilometer వెళ్ళి డెలివరీ చేస్తాను, నాకు రేట్ కార్డ్ కాస్త ఎక్కువగా ఉండాలి అనుకుంటే మీరు జెప్టో సూపర్ స్టోర్లో జాయిన్ అవ్వండి. జెప్టో సూపర్ స్టోర్లో జాయిన్ అయితే మీరు డెలివరీ చేసిన ఆ ఆర్డర్కి కాస్త ఎక్కువగా ఎర్నింగ్స్ అయితే ఉంటాయి. మళ్ళీ ఆర్డర్ టు ఆర్డర్ కాస్త రిలాక్స్ అయ్యి రెస్ట్ కూడా దొరుకుతుంది, మీరు ఎక్కువగా టైర్డ్ అవ్వరు. ఇంకొకటి ఏంటంటే జెప్టో సూపర్ స్టోర్లో జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. బట్ ఆ జాయినింగ్ బోనస్ మీకు రావాలంటే కూడా మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆర్డర్స్ రాకపోతే మీరు ఆ టార్గెట్ని ఎలా ఫినిష్ చేస్తారు, ఇది కూడా బేసిక్ థింగ్, అంతే కదా. జెప్టో సూపర్ స్టోర్ అంటే ఏంటి, జెప్టో డార్క్ స్టోర్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. జెప్టో డార్క్ స్టోర్లో జాయిన్ అవుతారా, జెప్టో సూపర్ స్టోర్లో జాయిన్ అవుతారా, కంప్లీట్గా నిర్ణయం మీదే. మీరు ఏ స్టోర్లో జాయిన్ అవ్వాలంటే ఆ స్టోర్లో జాయిన్ అవ్వండి. నేనైతే పర్టికులర్గా ఈ స్టోర్లో జాయిన్ అవ్వండి, ఆ స్టోర్లో జాయిన్ అవ్వద్దు అని మీకు చెప్పట్లేదు. ఇందులో వర్క్ చేసినా డబ్బులు వస్తాయి, అందులో వర్క్ చేసినా డబ్బులు అయితే వస్తాయి. కష్టపడితేనే డబ్బులు వస్తాయి, మీరు కష్టపడకపోతే ఏ ప్లాట్ఫామ్లో కూడా డబ్బులు అయితే రావు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ నచ్చితే చూసి వెళ్ళిపోకుండా వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్ వస్తాయి. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.